హలో గైస్, వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మన అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య శోభిత ధూళిపాళ్లను పెళ్లాడి ఇల్లు చక్కబెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. పెళ్ళై ఏడాదిన్నర గడిచిందో లేదో అప్పుడే ఈ ఇంటెలిజెంట్ కపుల్ మధ్య ఇన్స్టాగ్రామ్ వేదికగా అసలు సిస్లైన డిన్నర్ వార్ స్టార్ట్ అయిపోయింది. పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత నా ఆవిడ నా కోసం వంట చేసింది అంటే ఈరోజు నేను ఏదో మహా గొప్ప మంచి పనే చేసుంటాను అంటూ చైతూ పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ రచ చేస్తుంది. దానికి శోభిత ఇచ్చిన కౌంటర్ ఏంటి, అసలు ఈ కిచెన్ గొడవ వెనకున్న అసలు కథ ఏంటో ఈ వీడియోలో ఇప్పుడు నేను క్లియర్గా చెప్పబోతున్నాను. అక్కినేని హీరోలు జనరల్గా పర్సనల్ లైఫ్ని సోషల్ మీడియాలో చూపించడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ చైతూ మాత్రం ఫస్ట్ టైం తన భార్య శోభిత గురించిన ఒక పర్సనల్ అండ్ ఫన్నీ మ్యాటర్ని బయట పెట్టేశారు. ఇంట్లో క్యాజువల్ పింక్ టీషర్ట్ పైజామా వేసుకొని చేతిలో 2 గిన్నెలు పుచ్చుకొని చిరునవ్వులు చిందిస్తున్న శోభిత ఫోటోను షేర్ చేస్తూ చైతూ ఒక సెటైరికల్ క్యాప్షన్ పెట్టారు. పెళ్ళైన దాదాపు 2 ఏళ్లకు మా ఆవిడ నా కోసం డిన్నర్ వండింది, ఈరోజు నేను ఖచ్చితంగా ఏదో మంచి పనే చేసుంటాను అంటూ ఆ పోస్ట్లో రాసుకొచ్చాడు. అంటే అంతకుముందు శోభిత కిచెన్ వైపు కన్నెత్తి కూడా చూడలేదన్న మాట. అదే కదా ఆయన ఉద్దేశం. ఈ పంచ్కి శోభిత ఊరుకుంటుందా? ఇన్స్టాలో పోస్ట్ పడిన మరుక్షణమే నువ్వు నన్ను పొగుడుతున్నావా లేదంటే పబ్లిక్గా ట్రోల్ చేస్తున్నావా అంటూ చైతూకి గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ క్యూట్ కపుల్ కౌంటర్లు చూసి నెటిజన్లు నవ్వుకోవాలో లేక జాలి పడాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. ఈ కిచెన్ గొడవ ఇప్పుడే మొదలైంది కాదు, దీని వెనకాల ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది. గతేడాది ఒక ఇంటర్వ్యూలో చైతూని మీ ఇద్దరిలో ఎవరికి బాగా వంటొచ్చు అని అడిగితే చైతూ ఏమాత్రం మొహమాటం లేకుండా నేను రోజు రాత్రి శోభితకి హాట్ చాక్లెట్ చేసిస్తాను అన్నాడు. దానికి శోభిత వెంటనే అబ్బా, హాట్ చాక్లెట్ చేయడం వంట కిందకి రాదు బాబు, అది ప్రతి మనిషికి ఉండాల్సిన బేసిక్ హ్యూమన్ స్కిల్ అని కౌంటర్ ఇచ్చింది. అంతేకాదు గతంలో ఒక షూటింగ్ సెట్లో బెండకాయలు కోస్తూ పప్పు చేస్తూ ఫోటోలు పెట్టి మరీ చైతూకి తిరిగి కౌంటర్ ఇచ్చింది శోభిత. మొత్తానికి ఇన్ని రోజులకు శోభిత చేతి వంట రుచి చూసే లక్ చైతూకి దక్కిందనమాట. అఫ్కోర్స్ చైతూకి ఫుడ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాలా. హైదరాబాద్లో తనకంటూ ఒక ప్రత్యేక గవర్నమెంట్ రెస్టారెంట్ నడిపే అంత పెద్ద ఫుడీ అయినటువంటి చైతూకి భార్య స్వయంగా చేసి పెట్టిన డిన్నర్ దక్కడం అంటే మాటలు కాదు మరి. ఇక ఈ పోస్ట్ చూసిన మన నెటిజన్లు ఊరుకుంటారా? కామెంట్లో వర్షం కురిపించేస్తున్నారు. అంటే శోభితకు ఇప్పటి వరకు వంట రాదన్నమాట. చైతూ నీ అదృష్టం ఈరోజే మొదలైందా అంటూ రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సినిమా షూటింగ్స్తో ఎంత బిజీగా ఉన్నా ఇలాంటి చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ని షేర్ చేస్తూ ఈ లవ్లీ కపుల్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్లో నిలుస్తున్నారు. ఇక ప్రొఫెషనల్ లైఫ్ విషయానికి వస్తే తండేల్ సక్సెస్ ఇచ్చిన జోష్లో ఉన్న నాగ చైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు డైరెక్షన్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన మైథలాజికల్ అడ్వెంచర్ మూవీ వృషకర్మ షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నారు. మరోవైపు శోభిత కూడా చీకటిలో క్రైమ్ థ్రిల్లర్ తర్వాత పా రంజిత్ డైరెక్షన్లో తమిళ్లో తెరకెక్కుతున్న బెట్టువం సినిమాతో పాటుగా పలు క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతుంది. మరి చైతూ చేసిన ఈ సరదా పోస్ట్ మీద మీ అభిప్రాయం ఎలా ఉంది? శోభిత ఇచ్చిన కౌంటర్ కరెక్టే అంటారా? క్రింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. హలో గైస్, వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మన అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య శోభిత ధూళిపాళ్లను పెళ్లాడి ఇల్లు చక్కబెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. పెళ్ళై ఏడాదిన్నర గడిచిందో లేదో అప్పుడే ఈ ఇంటెలిజెంట్ కపుల్ మధ్య ఇన్స్టాగ్రామ్ వేదికగా అసలు సిస్లైన డిన్నర్ వార్ స్టార్ట్ అయిపోయింది. పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత నా ఆవిడ నా కోసం వంట చేసింది అంటే ఈరోజు నేను ఏదో మహా గొప్ప మంచి పనే చేసుంటాను అంటూ చైతూ పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ రచ చేస్తుంది. దానికి శోభిత ఇచ్చిన కౌంటర్ ఏంటి, అసలు ఈ కిచెన్ గొడవ వెనకున్న అసలు కథ ఏంటో ఈ వీడియోలో ఇప్పుడు నేను క్లియర్గా చెప్పబోతున్నాను. అక్కినేని హీరోలు జనరల్గా పర్సనల్ లైఫ్ని సోషల్ మీడియాలో చూపించడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ చైతూ మాత్రం ఫస్ట్ టైం తన భార్య శోభిత గురించిన ఒక పర్సనల్ అండ్ ఫన్నీ మ్యాటర్ని బయట పెట్టేశారు. ఇంట్లో క్యాజువల్ పింక్ టీషర్ట్ పైజామా వేసుకొని చేతిలో 2 గిన్నెలు పుచ్చుకొని చిరునవ్వులు చిందిస్తున్న శోభిత ఫోటోను షేర్ చేస్తూ చైతూ ఒక సెటైరికల్ క్యాప్షన్ పెట్టారు.
పెళ్ళైన దాదాపు 2 ఏళ్లకు మా ఆవిడ నా కోసం డిన్నర్ వండింది. ఈరోజు నేను ఖచ్చితంగా ఏదో మంచి పనే చేసుంటాను అంటూ ఆ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. అంటే అంతకుముందు శోభిత కిచెన్ వైపు కన్నెత్తి కూడా చూడలేదన్న మాట. అదే కదా ఆయన ఉద్దేశం. ఈ పంచ్‌కి శోభిత ఊరుకుంటుందా? ఇన్‌స్టాలో పోస్ట్ పడిన మరుక్షణమే నువ్వు నన్ను పొగుడుతున్నావా లేదంటే పబ్లిక్‌గా ట్రోల్ చేస్తున్నావా అంటూ చైతూకి గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ క్యూట్ కపుల్ కౌంటర్లు చూసి నెటిజన్లు నవ్వుకోవాలో లేక జాలిపడాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. ఈ కిచెన్ గొడవ ఇప్పుడే మొదలైంది కాదు. దీని వెనకాల ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది. గతేడాది ఒక ఇంటర్వ్యూలో చైతూని మీ ఇద్దరిలో ఎవరికి బాగా వంటొచ్చు అని అడిగితే చైతూ ఏమాత్రం మొహమాటం లేకుండా నేను రోజు రాత్రి శోభితకి హాట్ చాక్లెట్ చేసిస్తాను అన్నాడు. దానికి శోభిత వెంటనే అబ్బా హాట్ చాక్లెట్ చేయడం వంట కిందకి రాదు బాబు, అది ప్రతి మనిషికి ఉండాల్సిన బేసిక్ హ్యూమన్ స్కిల్ అని కౌంటర్ ఇచ్చింది. అంతేకాదు గతంలో ఒక షూటింగ్ సెట్లో బెండకాయలు కోస్తూ పప్పు చేస్తూ ఫోటోలు పెట్టి మరీ చైతూకి తిరిగి కౌంటర్ ఇచ్చింది శోభిత. మొత్తానికి ఇన్ని రోజులకు శోభిత చేతి వంట రుచి చూసే లక్ చైతూకి దక్కిందనమాట. అఫ్కోర్స్ చైతూకి ఫుడ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాలా. హైదరాబాద్లో తనకంటూ ఒక ప్రత్యేక గవర్నమెంట్ రెస్టారెంట్ నడిపే అంత పెద్ద ఫుడీ అయినటువంటి చైతూకి భార్య స్వయంగా చేసి పెట్టిన డిన్నర్ దక్కడం అంటే మాటలు కాదు మరి. ఇక ఈ పోస్ట్ చూసిన మన నెటిజన్లు ఊరుకుంటారా? కామెంట్లో వర్షం కురిపించేస్తున్నారు. అంటే శోభితకు ఇప్పటి వరకు వంట రాదన్నమాట. చైతూ నీ అదృష్టం ఈరోజే మొదలైందా అంటూ రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సినిమా షూటింగ్స్తో ఎంత బిజీగా ఉన్నా ఇలాంటి చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ని షేర్ చేస్తూ ఈ లవ్లీ కపుల్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్లో నిలుస్తున్నారు. ఇక ప్రొఫెషనల్ లైఫ్ విషయానికి వస్తే తండేల్ సక్సెస్ ఇచ్చిన జోష్లో ఉన్న నాగ చైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు డైరెక్షన్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన మైథలాజికల్ అడ్వెంచర్ మూవీ వృషకర్మ షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నారు. మరోవైపు శోభిత కూడా చీకటిలో క్రైమ్ థ్రిల్లర్ తర్వాత పా రంజిత్ డైరెక్షన్లో తమిళ్లో తెరకెక్కుతున్న వెట్టువం సినిమాతో పాటుగా పలు క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతుంది. మరి చైతూ చేసిన ఈ సరదా పోస్ట్ మీద మీ అభిప్రాయం ఎలా ఉంది? శోభిత ఇచ్చిన కౌంటర్ కరెక్టే అంటారా? క్రింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి.